ఆత్మబంధువులకి, జ్ఞానాభిలాషులకి, మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ సంవత్సరంలో సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ, దసరా పండుగ, దీపావళి పండుగ ఉంటాయి అందరికీ. కానీ మాకు అన్ని పండుగల కంటే న్యూటన్ గారి పుట్టినరోజు అతి పెద్ద పండుగ. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పుట్టినరోజు సంబరాలు అతిపెద్ద పండుగ. మీరందరూ రావడం ఇంకా అతిపెద్ద పండుగ. ఎన్నో దూర ప్రాంతాల నుంచి, కొంతమంది శ్రీకాకుళం నుంచి 24 గంటలు ప్రయాణం చేసి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు. మీరందరూ కూడా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా ప్రతి చెట్టుకి, ప్రతి మొక్కకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ యొక్క క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందామండి. వృక్షో రక్షతి రక్షితః. మీలో ఎంతమందికి ఆ మధుర జ్ఞాపకాలన్నీ ఇంకా మిగిలి ఉన్నాయండి? చిన్నతనంలో చెట్లెక్కి కోతి కొమ్మ చాట ఆడడము, చెట్లు ఎక్కడము, ఆకలేస్తే ఆ పళ్ళు కోసుకొని తినడము, తర్వాత సెలవులు వచ్చాయంటే చాలు, మనకి వేసవికాలం సెలవులు వస్తే అమ్మమ్మ గారింటికో నానమ్మ గారింటికో వెళ్ళడము, ఆ మంచాల మీద బయట పడుకోవడము, ఆ చెట్ల కింద పడుకోవడము, చెట్లకి ఉయ్యాలలు కట్టి ఊగడము, ఎంత మధుర జ్ఞాపకాలు అవన్నీ కూడా. అవి మధుర జ్ఞాపకాలు అయితే ఒకసారి గట్టిగా ఆ జ్ఞాపకాలకి మనం గట్టిగా చెవుళ్ళు కొడదాం. మరి అప్పుడప్పుడు అలా ఎక్కువ ఏదో పళ్ళు తినేసి, తినుబండారాలు తినేసి, మరి మన అందరం కడుపు నొప్పో లేకపోతే ఏదో బాధో జబ్బు చేస్తే మన అమ్మమ్మ నాన్నమ్మలు వెళ్ళి ఆ చెట్టు కషాయాలు, మొక్కలు కషాయాలు చేసిస్తే వెంటనే అన్ని తగ్గిపోయావండి వారి ప్రేమతో. మరి ఇంత చక్కటి అనుసంధానం, ప్రకృతితో మనం అనుసంధానమై మన చిన్ననాటి రోజులు మన అందరికీ గడిచాయి 20-30 సంవత్సరాల క్రితం. మరి ఇవాళ ఏమైంది? ఇంతకుముందు మనం బయట ఆడుకుంటుంటే, చెట్ల నీడలో ఆడుకుంటుంటే, బయట మట్టిలో ఆడుకుంటుంటే పెద్దవాళ్ళు లాక్కుని రావాల్సి వచ్చేది. ఇంకా చాలు మీ ఆటలు, ఇంట్లోకి రండి, వచ్చి తినండి అని వాళ్ళు లాక్కు రావాల్సి వచ్చేది. ఇప్పుడేమో మీ పిల్లలు ఫోన్ల ముందు కూర్చుంటే, అరే బయటికి వెళ్ళి ఆడుకోండిరా అంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవడం లేదు. అంటే ఇది ఒక చాలా విపరీత పరిణామం. మనకి నవ్వొస్తోంది కానీ ఇది అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదు మన జీవితాల్లో. ఎందుకంటే ప్రతి చెట్టు, ప్రతి మొక్క మన జీవితంలో ఎంత మమేకమైపోయి ఉన్నామంటే, మన జీవితమును ఒక చెట్టు, దాని యొక్క విలువ మన పిల్లలకి మనం తెలియజేయట్లేదు. ఇవాళ పిల్లలకి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాయనా అంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తున్నాయి అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఒక మొక్క ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో, అసలు చాలా రేర్గా వాళ్ళు బయటికి వెళ్ళి ప్రకృతిలో మొక్కలతో గడపడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ జీవితాల్లో. కాబట్టి అది వాళ్ళ తప్పు అంటారా? వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే ఎలాగైతే మనల్ని పిల్లల్ని పెంచుతామో వాళ్ళు అలాగే పెరుగుతారు. మొక్కై వంగనిది మానే వంగుతుందా? వంగదు. కాబట్టి మనందరం కూడా ఈ పరిణామం ఏదైతే జరుగుతుందో, ఈ పరిస్థితి ఏదైతే ఉందో, ఈ పరిస్థితిని మనము చాలా 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 సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే మనము మనుషులం. ఈ పరిణామ క్రమంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నామని మనందరం కూడా భ్రమపడుతున్నాం. నిజమే, మనందరం కూడా మనం ఎవరమో తెలుసుకుంటే ఉన్నత స్థితిలో ఉన్నాం.
అది తెలుసుకోని క్షణము మనము మొక్కల కంటే తక్కువ స్థాయిలో ఉన్నాము, జంతువుల కంటే కూడా ఇంకా తక్కువ స్థాయిలోనే మనం ఉన్నాం. మనకి 3 సంవత్సరాల క్రితం ఎంతమందికి ఇంకా కోవిడ్ గుర్తుందండి? కోవిడ్ జ్ఞాపకాలు ఇంకా ఎంతమందికి ఉన్నాయి, లేకపోతే మర్చిపోయారా? ఉన్నాయి కదా. ఆ కోవిడ్ సమయంలో మనకి ప్రకృతి ఒక చిన్న జలకిచ్చింది అంతే. అంటే ప్రకృతి తలుచుకుంటే ఏమి జరుగుతుందో అనేది మనకు ఒక చిన్న ట్రైలర్ అన్నమాట. ఒక చిన్న ట్రైలర్ అది. అంటే కంటికి కూడా కనిపించని ఒక వైరస్, వాళ్ళకి మైక్రోస్కోప్ లో కూడా కనిపించట్లేదు వాళ్ళకి. అలా కంటికి కూడా కనిపించని ఒక వైరస్ అది ఎలా ప్రపంచాన్నంతా వణికించేసింది, మన అందరినీ కూడా ఇంట్లో ఖైదీలు చేసేసింది. అప్పటి వరకు మనం ఏం చేసాము? జూలకు వెళ్ళి జూలో అన్ని జంతువులు చూసి ఆనందించేవాళ్ళం. హాలిడేస్ వస్తే అందరం పిల్లలతో సహా వెళ్ళిపోయి ఆ జూలోకి వెళ్ళి చూసి మనం ఆనందించేవాళ్ళం. కానీ కోవిడ్ సమయంలో ఏం జరిగిందంటే మనందరం జూలో ఉన్నాం. జంతువులన్నీ చక్కగా స్వేచ్ఛగా బయట తిరగడం మొదలుపెట్టాయి. ఆ సమయంలో గమనించింది ఏంటంటే, ఇంతకు ముందు కంటే కూడా మన యొక్క గాలి స్వచ్ఛంగా మారిపోయింది. మనుషులు ఎప్పుడైతే బయట తిరగడం మానేశారు, గాలి స్వచ్ఛమైపోయింది, నీరు స్వచ్ఛమైపోయింది, అన్ని స్వచ్ఛమైపోయాయి. అంటే ఈ భూమండలం మీద కలుషితానికి కారణం ఎవరు? అజ్ఞానంలో ఉన్న మానవుడు. కాబట్టి ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనము మన బిడ్డలకి చిన్ననాటి నుండే ఈ ప్రకృతి యొక్క విలువ, ఒక చెట్టు యొక్క విలువ, ఈ జంతువుల యొక్క విలువ, ఇవన్నీ కూడా మనతో పాటు వీటికి కూడా సమాన హక్కు ఉంది ఈ భూమి మీద జీవించడానికి అనేది మనం ప్రతి చిన్నప్పటి నుంచే మన బిడ్డలకి నేర్పించాలి. ఎందుకంటే 3 విషయాలు తెలుసుకుందామండి మనం. మొదటిది ఏంటంటే, ఈ చెట్టమ్మ అంటాను నేను. ఎందుకంటే తల్లి కూడా అంత చేయదేమో మనకి. మనల్ని కన్న తల్లి 9 నెలలే మనకి పాలిస్తుంది, లేకపోతే 9 నెలలే నవమాసాలు మోసి మనల్ని తీసుకొస్తుంది బయటికి. 1 సంవత్సరమో 2 సంవత్సరంలో మనకి పాలిచ్చి పెంచుతుంది ఆ తల్లి. ఆ తల్లి రుణం ఎలాగో తీర్చుకోలేము. కానీ ఈ చెట్టమ్మ ప్రతి క్షణము మనమేమో ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. ఆ చెట్టమ్మ ఏం చేస్తుంది? ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకుని ఆక్సిజన్ మనకి మళ్ళీ వదులుతుంది. ఆ ఆక్సిజన్ లేకపోతే మనము బ్రతకలేము మనం. అంటే చూడండి, మన మనుగడ, మన జీవనం ఒక చెట్టు మీద ఎంతగా ఆధారపడి ఉంది అనేది మీకే తెలిసిపోతుంది. ప్రతి క్షణం మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ని మనకి ఇస్తోంది. కాబట్టి మనం పీల్చే ఈ ప్రాణవాయువు, మనం పీల్చే ఈ ఆక్సిజన్ అంతా కూడా ఆ చెట్టు తల్లికి మహిమే, ఆ చెట్టు తల్లి దయే. రెండవ విషయం ఏంటంటే, మనం తినే ఆహారం మనకి కూరగాయలు, పళ్ళు ఇవన్నీ లేకపోతే ఎలా జీవిస్తామండి మనం కదా. అంటే మన ఆహారాన్ని మనకు అందిస్తూ మనం ఈ జీవితాన్ని జీవించే విధంగా మన సంరక్షణ కూడా ఆ చెట్టమ్మే చేపట్టింది. మూడో విషయం ఏంటి? ఔషధ గుణాలు. ఆ చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఒక్కొక్క చెట్టులో. మీరు ఏదైనా మీకు జలుబు చేసింది అనుకోండి, తులసమ్మ దగ్గరికి వెళ్ళి కొన్ని తులసాకులు కోసుకొని ఆ కషాయం తాగేస్తే జలుబు తగ్గిపోతుంది, మనకి జ్వరాలు తగ్గిపోతాయి మనకి. అలా ప్రతి చెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు. అంటే మన జీవనానికి, మనం జీవించడానికి, మన వాయువుకి, మన ఊపిరి పీల్చుకోవడానికి, మన స్వస్థతకు, ఇలా ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మనిషి ఒక చెట్టు మీద ఆధారపడి ఉన్నాడు, ఒక మొక్క మీద ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యత మనమైతే ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఎంతో గౌరవంగా ఆ చెట్టును కూడా మనం, అందుకే మన భారతదేశంలో ఒక చెట్టుని దేవతలుగా పూజిస్తారు.
ఒక తులసి మాతని లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఒక అశ్వత్థ వృక్షాన్ని అశ్వత్థ నారాయణుడు అన్నారు. ఎందుకంటే అంత గొప్ప విశేషం ఉంది ఆ చెట్టులో, ఆ మొక్కలో మనం జీవించడానికి. సో ఇలాగ మనం ఎప్పుడైతే ఈ మహిమ, ఈ యొక్క విలువ మనం తెలుసుకుంటామో, మనం మన జీవితంలో చక్కగా ఒక చక్కటి అనుబంధం ఏర్పరచుకొని మనం జీవిస్తాం. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఒక పల్లెటూరులో ఉండేవాడు. ఆ పల్లెటూరులో ఉంటే అతనికి ఎవరు లేరు, ఒక్కడే ఉండేవాడు, ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడు ఏం చేసేవాడంటే ఆ పక్కనే ఉన్న ఒక అడవిలోకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి రోజు కూర్చుని చక్కగా ఆడుకుంటూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వృక్షానికి, ఆ బాలుడికి ఒక స్నేహం ఏర్పడింది. ఎలాంటి స్నేహం అంటే ఇంకా ఆ బాలుడికి రోజు ఇంకా ఆ వృక్షమే చక్కగా ఆడుకోవడము, ఆ చెట్టు ఎక్కడము, కొమ్మలు ఎక్కడము, మామిడి పళ్ళు కోసుకోవడము, తినడము, ఆ చెట్టు మీద ఉన్న పక్షులతో ఆడుకోవడము, ఇలా ఒక అవినాభావ అనుబంధం ఏర్పడింది ఆ బాబుకి. ఏర్పడిన తర్వాత ఆ చెట్టు ప్రేమ ఎలా ఉండేదంటే అండి, అది అంత పెద్ద వృక్షం అది. కానీ ఆ బాలుడి కోసం, ఆ స్నేహం కోసము అలా వంగేది. ఆ మామిడి పళ్ళు ఈజీగా బాలుడు కోసుకోవాలని చెప్పి అలా వంగేదన్నమాట. సో చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క నిస్వార్థ ప్రేమ ఉంటుందో, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనం వంగుతాం. మనము ఇంకొకరికి పంచుతాము మన దగ్గర ఉన్నది. ఆ చెట్టు అంత గొప్ప వృక్షం అయ్యుండి కూడా ఆ ప్రేమతో, ఆ బాలుడి మీద ప్రేమతో, ఆ అనుబంధం కొద్దీ అది వంగి తనకున్న పళ్ళన్నిటినీ ఇచ్చేసేదన్నమాట. సో అలా ఎంతో ఆనందకరంగా జరిగిపోతున్న ఆ బాలుడి జీవితం తర్వాత ఏమైందంటే కొంచెం పెద్దోడైపోయాడు. ఒక 15 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం బరువు బాధ్యతలు పడ్డాయి. తల్లిదండ్రులు చెప్పారు, రే నువ్వేంట్రా ఎప్పుడు ఆడుతున్నావు, ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయి, నువ్వు పాలు పంచుకోవాలి, బాధ్యతలన్నీ తీసుకోవాలి, అది ఇది అని చెప్పారు. చెప్తే ఇంకా అప్పటి నుంచి అతనిలో ఉన్న ఆ నిర్మలత్వం అనేది పోయింది. ఇంకా చెట్టు దగ్గరికి రావడం మానేశాడు. చెట్టు పాపం రోజు ఎదురు చూస్తోంది. అరే ఏంటి నా నేస్తం ఇంకా రావట్లేదు, రోజు వస్తాడు కదా నా ఫ్రెండ్, నా నేస్తం ఇంకా రావట్లేదేంటని ఎదురు చూస్తూ ఉంది. ప్రతిరోజు ఎదురు చూస్తుంటే కొన్ని రోజుల తర్వాత అలా దారెమ్మటి వెళ్తున్నాడు. ఈ చెట్టు చూసి ఎంతో ఆనందపడిపోయింది. అయ్యో నా నేస్తం, నా ప్రియ నేస్తం మళ్ళీ నాకు కనిపించాడు అని చెప్పి, ఏంటి నువ్వు ఈ మధ్య ఇటు రావట్లేదు అంటే, ఆ పిల్లాడు అన్నాడు, చిన్నప్పుడు కాబట్టి వచ్చి ఆడుకున్నాను, ఇప్పుడు నాకు చాలా బరువు బాధ్యతలు అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, నాకు నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా నీ దగ్గరికి వస్తే అన్నాడు. అంటే నాయనా నేనేమి చేయలేను నీకు, నువ్వు కష్టాలున్నాయి అంటున్నావు కదా, నా పళ్ళన్నిటినీ ఇస్తాను, ఇవి రుచికరమైన మామిడి పళ్ళు కదా, ఈ పళ్ళని తీసుకెళ్ళి నువ్వు అమ్ముకో, నీకు డబ్బులు వస్తాయని. ఆ మామిడి పళ్ళన్నీ కోసుకుని వెళ్ళి దాంతో మంచి డబ్బులు వచ్చి మంచి వ్యాపారం మొదలు పెట్టేసుకున్నాడు. మళ్ళా కొన్ని నెలల వరకు కనిపించలేదు. మళ్ళీ ఈ చెట్టు ఎదురు చూస్తోంది. అరే ఏంటి నా నేస్తం వెళ్ళాడు, ఏమైందో, డబ్బు సమస్యలున్నాయన్నాడు, ఏం జరిగిందో, మరి పళ్ళన్నీ అమ్ముకున్నాడో ఏమైందో నాకేం తెలియట్లేదే, ఎలా ఉన్నాడో అని తపన పడిపోతుంది. ఇక్కడ మళ్ళా ఒక 6 నెలల సంవత్సరం తర్వాత వచ్చి అడిగింది, నాయనా నీ సమస్యలు తీరాయా, పళ్ళన్నీ అమ్ముకున్నావా నువ్వు అంటే, ఏదోలే నా సమస్యలు ఏదో తీర్చుకున్నానులే, కొంత అప్పులన్నీ తీరిపోయాయిలే, ఇప్పుడు నేను ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది, నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు పెళ్ళయింది, ఒక భార్య ఉంది, నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోను, నేనేమో అంత పెద్ద ధనవంతుడిని కాదు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇల్లు, నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా, నువ్వేమైనా డబ్బులు ఇస్తావా, నాకు డబ్బులు ఇవ్వలేవు కదా నువ్వు, నాకు డబ్బులతో పని ఉంది, ఇప్పుడు ఎక్కడ డబ్బులుంటే అక్కడికి వెళ్తాను, నీ దగ్గరికి ఎందుకు వస్తాను అన్నాడు. అంటే సరే నాయనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు కదా నువ్వు, నా కొమ్మలు ఉన్నాయి కదా, నా కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి, నా కొమ్మలు, ఆ కొమ్మల్ని నరుక్కుని నువ్వు వెళ్ళి ఇల్లు కట్టుకో, చిన్న ఇల్లు, ఎంత ఇల్లు వస్తే అంత ఇల్లు కట్టుకో అంటే ఆనందంగా వెళ్ళి కొమ్మలన్నీ నరికేశాడు. నరికేసి
వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. తరువాత ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళా మర్చిపోయాడు ఆ వృక్షాన్ని. ఎందుకంటే తన ఇల్లు, తన ప్రపంచము మరిచిపోయి అలా ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఈ చెట్టు కొమ్మలు లేకుండా ఉట్టి ఇది మాటకే ఉందన్నమాట. ఎదురు చూస్తుంది మళ్ళీ ఆ నేస్తం కోసం. ఎదురు చూసి మళ్ళా ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ దారిలో వెళ్తూ కనిపించాడు. ఏంటి నాయనా, ఇన్ని చేసినా నీ బాధలు తీరలేదా, నీ దుఃఖాలు తీరలేదా, ఇంకా ఏంటి నీ మొహంలో ఇంకా ఏదో బాధ, ఏదో దుఃఖము, ఏదో నిరాశ కనిపిస్తోంది అంటే, మరి అలా ఉంటాయి మా కష్టాలు, నీకేం తెలుసు, నువ్వు మొద్దువి, నువ్వు ఎందుకు ఇంకా నీలో దుఃఖం కనిపిస్తోంది, ఇంకేం చేయగలను నేను నీకు అని అడిగితే అన్నాడు, నేను ఇక్కడ నా మనుగడ సాగట్లేదు, ఆనందంగా లేను, డబ్బులు ఏమీ సరిపోవట్లేదు నాకు ఇక్కడ, నా భార్య ఎప్పుడు నన్ను సాధిస్తోంది, చేతగాని వాడు అని ఒక దూరదేశంకి వెళ్దాం అనుకుంటున్నా. ఆ దూరదేశం వెళ్ళడానికి ఈ నది దాటాలి, నాకు ఒక పడవ కావాలి, ఈ నది దాటడానికి నాకు ఒక పడవ కావాలి ఆ దూరదేశానికి వెళ్ళడానికి. అంటే నా దగ్గర మిగిలింది ఇది ఒకటే, దీన్ని కూడా నువ్వు కొట్టేసుకుని వెళ్ళిపోనాయనా, నువ్వు పడవని చేసుకుని చక్కగా దూరదేశంకి వెళ్ళి ఆనందంగా ఉంది. అది కూడా నరికేసేసి, చెట్టును మొత్తం నరికేసి ఒక చక్క పడవ చేసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఆ చెట్టు ఈ రోజు వరకు ఆ మోడు ఉంది కదా చిన్నది, అది ఇప్పటికే ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తాడా ఆ ప్రియనేస్తం, ఎప్పుడు వస్తాడా, ఎలా ఉన్నాడా, ఆ దూరదేశంకి వెళ్ళి ఎలా బతుకుతున్నాడో చూడండి. ఇలాంటి ప్రేమ కేవలం ఆ చెట్టు తల్లికి మటుకే సాధ్యం. కొమ్మలు నరికిన పండ్లని మీరు గమనించారా? ఒక చెట్టు పళ్ళతో నిండుగా ఉన్న చెట్టు తనకు నీరు పోసిన వాడికి పళ్ళిస్తుంది, రాళ్లతో కొట్టిన వాడికి పళ్ళిస్తుంది. ఏ రోజు ఆ భేదభావం చూపించదు. అరే వీడు మంచోడు కాదు, అరే వీడు చెడ్డోడు, వీడు మంచోడు, వీడికే ఇవ్వాలి నేను పళ్ళు అని ఎప్పుడు ఆ తల్లి, ఆ చెట్టమ్మ ఎప్పుడు అలా ఆలోచించదు. వచ్చిన ప్రతి ఒక్కరికి పళ్ళిస్తుంది, వచ్చిన ప్రతి ఒక్కరికి నీడనిస్తుంది. అది ఒక జంతువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక దుర్మార్గుడు కావచ్చు, ఒక హంతకుడు కావచ్చు. అలాంటి నిస్వార్థమైన ప్రేమ మనకి ఎంత సాధన చేస్తే వస్తుందండి. ఎంత సాధన చేసి, ఎంత ధ్యానం చేస్తే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం. కానీ ఆ చెట్టు తల్లి సహజంగానే ఆ స్థితిలో ఉంటుంది. కాబట్టి మనము ఈ మొక్కల నుంచి, ఈ ప్రకృతి నుంచి కూడా మనం ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇవాళ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, జపాన్లో ఇది మొదలు పెట్టారండి. ఏంటంటే షిన్రీ యోకో అంటారు దీన్ని, నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు, ఫారెస్ట్ బేతింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏంటంటే అందరినీ ఒక అడవిలోకి తీసుకువెళ్తారు. ఒక అడవిలోకి తీసుకువెళ్ళి అక్కడ మామూలుగా మనం వాకింగ్లు చేయడాలు, జాగింగ్లు చేయడాలు అట్లా కాదు, ఎంతో ఎరుకతో ఆ అడవిలోకి వెళ్ళి మన పంచేంద్రియాలతో, అంటే ఆ అడవి నుంచి వస్తున్న ఆ సువాసనలు పీలుస్తూ, ఆ ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ కళ్ళతో, ఆ ప్రకృతి నుంచి వస్తున్న కిలకిలారావాలు వింటూ, అలా మన పంచేంద్రియాల్ని సంపూర్ణంగా ఎరుకతో అక్కడ వాళ్ళు అలా నడుస్తూ, అడుగులో అడుగు వేస్తూ ఒక ధ్యాన స్థితిలో వెళ్ళడం అనేది దీన్ని ఫారెస్ట్ బేతింగ్ అంటారు. సో ఇది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, కొంతమంది సైంటిస్టులు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. ఇలా 3 రోజులు అలా వెళ్ళి వచ్చిన వాళ్ళని గమనిస్తే ఏమైందంటే, వాళ్ళలో ఉన్న ఆందోళన, వాళ్ళలో ఉన్న ఒత్తిడి అంతా కూడా తగ్గిపోయింది. వాళ్ళలో ఉన్న ఆ స్ట్రెస్ హార్మోన్స్ అనేవన్నీ కూడా తగ్గిపోయి వాళ్ళలో ఎంతో ఒక మంచి ఉల్లాసం, ఉత్తేజం అన్నీ కూడా వాళ్ళలో కనిపించాయి. తరువాత రెండో విషయం ఏంటంటే, మనలో ఉండే బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఆ బీపీ అంతా కూడా నార్మల్గా అయిపోయి వాళ్ళలో రోగ నిరోధక శక్తి పెరిగింది. అంతేకాకుండా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ కణాలని చంపేటటువంటి కణాలు వాళ్ళలో
ఉత్తేజితమయ్యాయి. తర్వాత మీరందరూ ఎంతో మంది పిల్లలు మా పిల్లాడు ఎప్పుడు యాక్టివ్గా ఉన్నాడండి, ADHD అంటారు. మీరు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లారంటే ఈ పిల్లల్ని వాళ్ళు ఏం చెప్తారంటే మీ పిల్లలకి ఏదో ప్రాబ్లం ఉందండి, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ADHD అంటారు, దీనికి మందులు వేసుకోవాలి, అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలని చెప్తారు. కానీ ఇలాంటి పిల్లలని తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా అయిపోయారు. వాళ్ళలో ఒత్తిడంతా తగ్గిపోయి వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తి పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్ళలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక మంచి డైరెక్షన్లో మరల్చబడింది. ఇది కేవలం 3 రోజుల్లో జరిగిన పరిణామాలు. అంటే మనం వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో ఇలా మనం ప్రకృతితో మనం గడిపితే మనలో ఇంకెన్ని మార్పులు కలుగుతాయో మీరే ఆలోచించండి. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడో చెప్పారు. ఎందుకు? శ్రీరాముడు సీతమ్మ తల్లి వనవాసానికి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యానికి వెళ్ళారు. ఇంకెక్కడికో వెళ్ళలేదు వాళ్ళు, వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండలేదు వాళ్ళు, అరణ్యంలోకి వెళ్ళారు వాళ్ళు. తర్వాత పాండవులు కూడా అంతే, ఎక్కడికి వెళ్ళారు? అడవిలోకి వెళ్ళారు. మీలో ఎంతమందికి మన లక్నో దగ్గర ఉందండి నైమిసారణ్యం, ఎంతమంది వెళ్ళారు నైమిసారణ్యంకి మీలో? ఆ నైమిసారణ్యంలో అన్ని రచించబడ్డాయి, పురాణాలన్నీ అక్కడే రచించబడ్డాయి, భాగవతం రచించబడింది అక్కడే, మహాభారతం అక్కడే రచించబడింది. అలాంటి ఒక పుణ్య స్థలి అది. అంటే ఋషులంతా కూడా అక్కడ తపస్సు ఆచరించేవారు, మన ఋషులంతా కూడా ఆ నైమిషారణ్యంలో. అంతేకాకుండా మన పెద్దలు మనకు చెప్తారు కదా, మీ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత వనప్రస్థానికి వెళ్ళండి అని చెప్పారు. మనం ఏం చేస్తున్నామండి మరి ఇక్కడ? మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత, పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, మీకు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చాయి, ఎందుకు ఇంట్లో కూర్చుని వాళ్ళతో కొట్టుకోవడం? మనం కోడలు సరిగ్గా వండట్లేదని, కొడుకు మాట వినట్లేదని వెళ్ళిపోవాలి, వానప్రస్థంకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ధ్యానానికి మన సాధనకి అనువైన ప్రదేశాలు అవి. లేకపోతే అలాంటి ఒక వాతావరణాన్ని మనం ఏర్పరచుకుని మనం చక్కగా మన సాధనలు మనం చేసుకోవాలి. సో ఇవాళ పిల్లలకి మనం ఇదేదైనా చెప్పామనుకోండి, ఇలా అడవిలోకి వెళ్తే మంచిది, లేకపోతే మొక్కలతో ఉంటే మంచిది అంటే వాళ్ళు ఏమంటారు? మాకు ప్రూఫ్ ఏంటి? మీరు అన్ని కథలు చెప్తున్నారు, ఇవన్నీ అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కథలు, ఇది చేస్తే మాకేమొస్తుంది అని అడుగుతున్నారు. కరెక్టే, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనం చెప్పాలి. ఇది చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం, ఇది చెయ్యాలంటే ఎందుకు చెయ్యాలి. కానీ అంత జ్ఞానం కూడా తల్లిదండ్రులకు లేదు ఈరోజు ఎందుకు అనే చెప్పడానికి. కాబట్టి ఇలాంటి రీసెర్చ్లన్నీ మనకి ఏం చెప్తాయంటే దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది మనకి తెలియచేస్తాయి. అక్కడి నుంచి వస్తే కానీ మనం ఏది యాక్సెప్ట్ చెయ్యం. ఇంకొకటి మన ఉపవాసాలండి. మనకి ఎప్పుడు పురాతన కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉపవాసం కదా. ఏకాదశి నెలకి 2 సార్లు వస్తుంది ఏకాదశి. ఉపవాసం చేయండి అంటారు, ఎందుకు చేయాలో తెలీదు. మంచిదని చెప్తారు, కానీ ఎందుకు మంచిది? 2016లో ఒక జపనీస్ డాక్టర్ సైంటిస్టు, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. దేనికి వచ్చింది తెలుసా నోబెల్ ప్రైజు? ఉపవాసము చాలా మంచిది. ఆ ఉపవాసం చేస్తే ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉండే కణాలు ఏం చేస్తున్నాయంటే మన శరీరంలో ఉన్న పాడైపోయిన కణాలని అవి మింగేస్తున్నాయి, అవే తినేస్తున్నాయి. తినేసి కొత్త కణాలని ఉత్పత్తి చేస్తున్నాయి, అంటే రెన్యూవల్ చేస్తున్నాయి. అది ఆయన కనిపెట్టాడండి. ఆ కనిపెట్టినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2016వ సంవత్సరంలో. మరి ఆయనకు అంతకు చప్పట్లు కొడుతున్నారు కదా మీరు. మరి ఈ ఉపవాసం గురించి వేల సంవత్సరాల నుంచి చెప్తున్న మన ఋషులు, మన పూర్వీకులు, మన మునులు, వాళ్ళకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి.
ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టడం అనేది ఒక అదృష్టం అండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఈ భరత భూమిలో మనం పుట్టలేం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితంలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో ఇవన్నీ కూడా భాగాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అంటాం మనం. భారతదేశంలో మన జీవన విధానం అంతా కూడా ధర్మము, మోక్షమే. మిగతా పాశ్చాత్య దేశాల్లో అర్థము, కామం మీద ఎక్కువ ఉంటుందండి. పాశ్చాత్య దేశాలు, పాశ్చాత్య సంస్కృతిలో వాళ్ళు తప్పని కాదు, వాళ్ళ దృష్టి అంతా కూడా అర్థము, కామం, కోరికలు ఎలా తీర్చుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఎంత కంఫర్టబుల్గా జీవించాలి, అంతవరకే. కానీ మన జీవన విధానం ఎలా ఉంటుందంటే ధర్మబద్ధంగా జీవించాలి, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవాలి, ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించాలి, ధర్మబద్ధంగా జీవిస్తూ మోక్షం వైపుకి నడవాలి. ఇది మన జీవితం యొక్క ధ్యేయం. కానీ ఇవాళ మనం కూడా పాశ్చాత్యులని అనుకరిస్తూ మనం కూడా కొంచెం దారి తప్పాం చాలా మంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన మూలాలని మరవకూడదు. ఇవి మన మూలాలు, ఇది మన జీవన విధానం. కాబట్టి మన మూలాలని మనం ఎప్పుడు మరవకూడదు. మన పిల్లల్ని కూడా వాళ్ళ మూలాల నుంచి మనం ఎప్పుడు కూడా దూరం చేయకూడదండి. మేము ఎన్నో దేశాలు తిరిగాం. ఇందాక నిర్మలా మేడం చెప్పినట్టుగా కెనడా అనే దేశంకి వెళ్ళాం. కెనడా అనే దేశంకి వెళ్తే అక్కడ వాళ్ళు ఎప్పుడో 3, 4, 5 తరాల క్రితం పంజాబ్ నుంచి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. 4, 5 తరాల క్రితం వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోయి అక్కడ మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి అన్ని డబ్బులు సంపాదించుకున్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ మూలాలు లేవు. వాళ్ళ పిల్లలు ఎంత దారుణమైన, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళ మూలాలు తెలియవు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అని అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళ మూలాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ సంస్కృతి వాళ్ళకి తెలియదు, వాళ్ళ సాంప్రదాయం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా చెట్టుకి వేర్లు ఎంత బలంగా ఉండాలో మనకు కూడా మన జీవితానికి ఆ మూలాలే మన పునాదండి. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత చెట్లు మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాల్ని కూడా గ్రహించగలుగుతాయండి. మనం అనుకుంటాం వాటికి ఏముంది, అవి నడవలేవు కదా, మనలాగా నడవలేవు కదా, అవి మనకంటే చాలా నీచమైనవేమో అని భావిస్తాం మనం. కానీ వాటికి ఎంత సున్నితత్వం ఉంటుందంటే మనము ఏదైతే ఎలాంటి ఆలోచనలు మనకున్నాయో, ఎలాంటి భావాలు మనకున్నాయో అవి గుర్తించగలుగుతాయి. ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మనకి ఎట్లాగా మన గుండెకి ఈసీజీ తీస్తారు కదండి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని చెప్పి, అలాగా వాటికి కూడా ఒక కార్డియోగ్రామ్ అనేది కనిపెట్టారు. అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే అవి పెట్టినప్పుడు ఒక గొడ్డలి తీసుకొని, ఒక కట్టలు కొట్టేవాడు లేకపోతే గొడ్డలి తీసుకొని ఆ చెట్టును నరుకుతాను అనే భావంతో ఒకడు వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఆ గ్రాఫ్ అంతా ఇలా భయంగా ఇలా వచ్చేస్తుంది. అదే మీరు ఎలాంటి హాని చేయకుండా ఆ చెట్టు దగ్గరికి ప్రేమగా మీరు వెళ్ళారనుకోండి, అది వేరే గ్రాఫ్ చూపిస్తుంది. అంటే మన ఆలోచనలు, మన భావాలు కూడా ఆ చెట్టుని ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ఆ చెట్టు ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. కాబట్టి మనం అందుకే ఏది కూడా ఊరికే చేయకూడదండి. ఇప్పుడు వెళ్ళేసి మనము టెక్నాలజీ అని చెప్పి లేకపోతే డెవలప్మెంట్ అని చెప్పి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లని నరికేస్తున్నాం, రోడ్లు వేయడానికి కానీ దానికని దీనికని. అప్పుడు ఏమవుతుంది, చెట్లన్నిటినీ మనం కొట్టేస్తున్నాం.
ఆ చెట్లన్నిటినీ మనం కొట్టేసినప్పుడు ఆ వర్షపు నీరు వెళ్ళదు, ఇంకా భూమికి వెళ్ళదు వర్షపు నీరు. భూమికి వర్షపు నీరు వెళ్ళకపోతే ఏమవుతుందంటే భూమిలో నీరు ఉండదు. ఒక 50 సంవత్సరాల తరువాత ఆల్రెడీ సైంటిస్టులు చెప్తున్నారు, 50 సంవత్సరాల తర్వాత మనుషులకి తాగడానికి మంచి నీరు ఉండదు. ఎందుకంటే వృక్షాలు లేవు కదా, ఆ వర్షపు నీరు నిలవదు భూమిలో. మరి వర్షపు నీరు భూమిలో నిలవనప్పుడు మనకి తాగడానికి నీరు ఉండదు, భూజలాలు ఉండవు. మీరు ఎంత లోతుగా బోరింగ్ వేసినా కూడా నీళ్లు ఉండవు భూమిలో. ఎప్పుడైతే ఆ నీరు ఉండదో ప్రాణులన్నిటికీ కూడా నీరు చాలా అవసరం కదండి. నీరు లేకుంటే ఎన్ని రోజులు జీవించగలుగుతామండి మనం? ఒకసారి ఊహించండి. పోనీ మంచి నీరు లేదు, ఉప్పు నీరు ఉందనుకుందాం, ఉప్పు నీరు తాగి ఉండగలుగుతామా మనం? ఒక్క క్షణం కూడా మనం జీవించలేం. కాబట్టి మన అందరం కూడా కేవలం ఈ రోజు కోసం జీవించడం కాదు, ఈ రోజు నాకు నీళ్లు ఉన్నాయి, ఈ రోజు నాకు ఆహారం ఉంది, ఈ రోజు నాకు అన్నీ ఉన్నాయి కాదు. రేపొద్దున మీ బిడ్డలకి, మీ భావి తరాలకి తాగడానికి మంచి నీరు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనకి? మీరు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు మీ బిడ్డలకి, మీరు మీ బిడ్డలకి ఇవ్వాల్సింది ఆస్తి పాస్తులు కాదు. మనమంతా కూడా మన భావి తరాలకి ఇవ్వాల్సింది స్వచ్ఛమైన నీరు, మంచి గాలి, కలుషితం లేని ఆహారం. ఇది మనం ఇవ్వాల్సింది మన బిడ్డలకి, ఇది మనం ఇవ్వాల్సింది మన భావి తరాలకి. అది మన బాధ్యత, అది మన కర్తవ్యం. కాబట్టి ఎప్పుడైతే మనం ఇవన్నీ తెలుసుకుంటామో, ఈ విలువలు తెలుసుకుంటామో, మన బిడ్డల్ని, మన పిల్లల్ని కూడా ఈ విలువలనిచ్చి మనం పెంచుతాం. ప్రకృతి పరిరక్షణతో, ప్రకృతి మీద ప్రేమతో, ప్రకృతి మీద గౌరవంతో వాళ్ళు జీవించేలాగా వాళ్ళని మనం తయారు చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మొట్టమొదటిది ఎంత ఉదార స్వభావం, ఎంత ఉదార స్వభావం. తనకున్న పళ్ళన్నిటినీ ఇచ్చేస్తుంది చెట్టు కదా. మరి మనలో ఎంతమందిమి, మన దగ్గర బోలెడు ఉంటాయి, కానీ మనం దాంట్లో 10% కూడా మనం ఇవ్వడానికి మనకు మనసు ఒప్పదు. ఎందుకంటే మనలో ఆ ఉదార స్వభావం లేదు కాబట్టి. ఆ చెట్టు నుంచి నేర్చుకోవాల్సింది ఉదార స్వభావం, గొప్ప మనసు. ఒకవేళ మనసే ఉంటే గొప్ప ఉదారమైన మనసు. రెండవది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ చెట్టుకి మొక్కకి మధ్య ఎంతటి స్నేహం, ఎంతటి సఖ్యత. మీరు ఒక చిన్నటి తీగను చూడండి, ఆ తీగ ఏం చేస్తుంది? ఒక పెద్ద చెట్టు కలుకుంటుంది కదా. అంటే ఈ సన్నటి తీగని ఆ పెద్ద చెట్టు ఆసరా ఇస్తుంది. రా, నేనున్నా నీకు, నువ్వు చాలా సున్నితమైన దానివి, నేను నీకు ఆసరా ఇస్తాను. ఈ తీగ ఏం చేస్తుంది? ఆ పెద్ద చెట్టుకు కావాల్సిన ఏదైనా ఖనిజాలో ఏదో ఒకటి ఇచ్చి పుచ్చుకోవడం. తరువాత ఒక జంతువు వస్తుంది అనుకోండి, ఏదైనా మొక్కను తినడానికి. ఆ మొక్క ఏం చేస్తుందంటే, ఇది కూడా ఈ మధ్య రీసెర్చ్లో బయటపడింది ఏంటంటే, ఆ మొక్క ఒక వాసనని, ఒక దుర్వాసనని రిలీజ్ చేస్తుంది. ఎందుకు? ఆ జంతువు వెళ్ళిపోవడానికి. తరువాత వాటికి ఒక ఇన్నర్ నెట్వర్క్ ఉంటుంది మొక్కలకి, వారి యొక్క వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్ల ద్వారా సంకేతాలు పంపించేస్తాయి. జాగ్రత్తగా ఉండు, ఆ జంతువు వస్తుంది ఇటువైపు అంటే. ఈ మొక్కలన్నీ కూడా వెంటనే ఆ వాయువుని, లేకపోతే ఆ వాసన వచ్చే పదార్థాలని రిలీజ్ చేస్తాయన్నమాట. అంటే ఆ జంతువు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. అంటే చూడండి, వాటికి ఎంత సఖ్యత, ఎంత ఇచ్చిపుచ్చుకోవడం. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా సహాయ సహకారాలు అందించుకోవడం, ఇది ఎంత చక్కటి గుణం అండి. మనుషులుగా మనం ఎంతో నేర్చుకోవచ్చు మొక్కల నుంచి కదా. ఒకళ్ళనొక్కళ్ళు ఎలా సహాయం చేసుకోవాలి, సహకారం అందించుకోవాలి. మనలో ఎవరో ఉంటారు, నువ్వెందుకు చేతగాని వాడివి, నువ్వు పిరికి వాడివి అని మనమే వాళ్ళని వెలివేస్తాం. అదే కాకుండా, లేదు నాయన, నీలో ఇది ఉంది, ఈ గుణం లేకపోవచ్చు, నీలో ఈ మంచి గుణం ఉంది, చక్కగా నువ్వు దీన్ని పెంపొందించుకో అని చెప్పి ఎంతటి సహాయ సహకారాలు మనం ఒకరికొకరు అందించుకోవచ్చు.
ఎంత చక్కగా అండదండగా మనం ఉండొచ్చు అందరికీ. మరి ఆ మొక్కల నుంచి మన అందరం కూడా నేర్చుకోవచ్చు కదండి. నేర్చుకోవచ్చా లేదా? ఒక్కసారి గట్టిగా గట్టిగా చెప్పకూడదు. సో మరి ఇవాళ మనందరం కూడా ప్రాక్టికల్ గా ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. మనం చెట్టమ్మ గురించి, ఒక మొక్క తల్లి గురించి ఇన్ని తెలుసుకున్నాం. సో మనందరం కూడా ఒక్కసారి ఈ చిన్న ప్రక్రియ చేద్దామండి. ఈ ప్రక్రియ ఏంటంటే, మీరందరూ కూడా చక్కగా లేచి నిలబడి మీ పక్కన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఈ ప్రక్రియకి మీ పార్ట్నర్గా ఎంచుకోండి. మీ స్నేహితుడు లేకపోతే మీ స్నేహితురాలు ఎవరైతే పక్కన ఉన్నారో ఎంచుకోండి. ఇలా నిలబడండి, ఒకళ్ళనొకళ్ళు ఇలా ఒకళ్ళనొకళ్ళు చూస్తూ నిలబడండి. తెలిసిన వాళ్ళతో చేయకండి. భార్యాభర్తలు ఉంటే ఇద్దరు చేయకండి. ఇప్పుడు మనము నిశ్శబ్దంగా ఇలా చేతులు పెట్టి నిలబడండి. ఇలా ఎదురుగా నిల్చుని చేతులు ఇలా పెట్టండి. అలా మీ చేతులు అలా పెట్టుకోండి. ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక వృక్షంగా భావించండి. మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక వృక్షము లేదా ఒక చెట్టు లేకపోతే ఒక మొక్క ఏదైనా అవ్వచ్చు. అలా భావించి కొన్ని నిమిషాల పాటు ఆ వృక్షంలోకి కళ్ళల్లోకి చూడండి. ఆ వృక్షం కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు ఆ వృక్షం కళ్ళల్లోకి చూస్తూ ఒకానొక మొక్కని, ఒకానొక వృక్షాన్ని, ఒకానొక చెట్టుని మీరు మీ ముందు నుంచున్నట్టుగా భావిస్తూ ఈ చెట్టు తల్లి ఎలా మీ మనుగడకి మీరు మనుగడ సాగించడానికి ఎన్ని రకాలుగా దోహదపడుతోంది. ఆ చెట్టు కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు ఆ చెట్టులో మీకు ఎలాంటి భావాలు, ఆ చెట్టు అనుక్షణం ఎలా తాను కరిగిపోతూ మీకు అవసరం లేనిది తీసుకుని మీకు ఎలా ప్రాణవాయువునిస్తుంది. ఎలాంటి నిస్వార్థ భావంతో తన చెట్టుకున్న ఆకుల్ని, పళ్ళని, కాయగూరల్ని మీకు ఆహారంగా అందిస్తుంది.
ఈ చెట్టు నుంచి ఈ చెట్టును చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఈ చెట్టు నుంచి మీరు ఎలాంటి మీలో లేని గుణాలు ఈ చెట్టులో ఏమున్నాయి? ఈ చెట్టును చూసి మీరు ఏం నేర్చుకోవచ్చు? ఆ చెట్టు నుంచి మీరు ఒక సందేశం తీసుకోండి. మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోండి. చెట్టమ్మా, నీకు ధన్యవాదాలు. Express your gratitude. మీ కన్నీటితో ధన్యవాదాలు తెలుపుకోండి. ఎన్ని చెప్పినా ఈ తల్లి రుణం తీర్చుకోలేనిది. ఎన్ని చేసినా, ఎన్ని ఇచ్చినా ఈ తల్లి రుణం తీర్చుకోలేనిది. Express your gratitude to this mother tree. I am alive because of you. I am able to breathe because of you. I am what I am because of you. You gave me all the nourishment. You gave me all the life force so that I could survive, so that I could continue my life. మా మనుగడకి అవసరమైన పోషణ, మా మనుగడకి అవసరమైన ప్రాణవాయువు, మా మనుగడకి అవసరమైన ఇల్లు అన్నీ నీ యొక్క భిక్షే. ధన్యవాదాలు, 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 ధన్యవాదాలు.
చక్కగా ఇప్పుడు కూర్చుని మీ యొక్క భావాలని ఒకళ్ళిద్దరి నుంచి మనం వాళ్ళ అనుభవాలు విందామండి. అద్భుతమైన అనుభవం ఎవరికైతే. రండి ఇక్కడికి. దిగు నుండి దివికి వచ్చిన మనం ఆత్మస్వరూపులం, భగవంత స్వరూపులం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతున్నానండి. మరి నీ గుంటూరు నుంచి వచ్చాను. నా పేరు బద్రీనారాయణ. మనం తల్లి ప్రేమను ఎలా పొందలేకపోతున్నాం అన్నది మనం లక్ష్మి గారు ఎంత వివరంగా చెప్పారు. కానీ ప్రాక్టికల్గా మనకు అనుభవం లేదు. చెప్తున్నారు, వింటున్నాం, మర్చిపోతున్నాం. కానీ ఈ ప్రాక్టికల్గా చేస్తే తల్లి ఒడిలో వెళ్ళగలగా మనం లాలనతో పాలనతో ఎంత ప్రేమను పొందామో అంత అనుభూతిని పొందాము ఈ ప్రక్రియ ద్వారా, ఈ క్రియ ద్వారా. మరి అంత అద్భుతమైన క్రియ మనకి ఎప్పటి నుంచో మనం పెద్దవాళ్ళు మనకు నేర్పుతున్నా కూడా మనం మర్చిపోతున్నాం. కానీ ఈ క్రియ వల్ల మళ్ళీ మేల్కొల్పి మళ్ళీ ముందు తరాలకు మనం నేర్పుతూ ఉంటే ఎంత ఆనందంగానో అద్భుతంగానూ ఉంది. మాటలు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అద్భుతం. థ్యాంక్ యూ సార్. అమ్మ ముందు గట్టిగా మీకు సార్కి యూనివర్సిటీకి మొత్తాన్ని గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా, చాలా గట్టిగా. మాటలు రావట్లేదమ్మా మిమ్మల్ని చూస్తుంటే, సార్ని చూస్తుంటే. ఇంత ఆనందం ఎక్కడుందమ్మా అసలుకి? ఇంత అద్భుతం, ఇంత అద్భుతం, ఇంత ప్రకృతి ఒడిలో అమ్మమ్మ అసలు మీరు మాటలు రావట్లేదమ్మా నాకు. పొద్దున సార్ ధ్యానం చేయించారు. నాకు సదానంద యోగి గారు, పత్రిజీ గారు, మన న్యూటన్ సార్ గారు ముగ్గురు అట్లా స్టెప్ బై స్టెప్ అలా ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు అసలు మీరు అక్కడ ఉంటేనే నాకు ఆ కళ్ళల్లో నుంచి అది, ఇంట్లో నేను ఉన్నా కానీ మీ ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ మీదే నేను ఉంటాను, సార్ది మీది, జ్ఞానోదయంకి అటెండ్ అవుతాను. అసలు అవే మాటలు ఎంత ఆనందం వస్తుందంటే చాలా అద్భుతంగా ఉందమ్మా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను చిన్నప్పటి నుంచి ఏ తల్లిదండ్రి ప్రేమని పొందలేదు, ఎవరి ప్రేమని పొందలేదు. ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే, నువ్వు ఏ ప్రేమనైతే నీ వారి దగ్గర నుంచి నువ్వు పొందలేదో అది నేను నీకు ఇస్తున్నాను, నువ్వు దీనిని అందరికీ పంచు అని వచ్చింది మేడం. ఏ ప్రేమనైతే నువ్వు పొందలేదో అది నువ్వు తీసుకొని అందరికీ ప్రకృతి అంతా పంచు, విశ్వం అంతా పంచు అని వచ్చింది. అమ్మ మీకు ఏం చెప్పినా నేను తక్కువేనమ్మా. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి, పరమ గురువులందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ధన్యవాదాలు. ముఖ్యంగా QLU సంఘాకమ్మ ఎంత గ్రూప్లో జాయిన్ అవినా కానీ చేసినా కానీ ఏదైనా తెలియకపోతే సార్ కానీ ఏదైనా జూమ్లో మాట్లాడాలన్నా కానీ అసలు విసుక్కోకుండా ఎంత చక్కగా వింటున్నారంటే అంత అద్భుతం. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్లు కానీ, ఇక్కడ వర్క్ చేసే మేడం వాడు కానీ, నిర్మలాక కానీ, అసలు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఇంత అద్భుతంగా ఇంట్లో వాళ్ళకంటే కూడా మంచి రెస్పాండ్ ఇస్తూ ఇంకా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇదిగో ఈ పుస్తకం చదవండి, ఇలా ఉంటుంది, మీకు తెలియపోతే ఇది చదవండి అమ్మా, అది చదవండి అమ్మా, అది చదవండి అమ్మా అని. అసలు ఎంత చాలా ధన్యవాదాలమ్మా. ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ప్రకృతి మాతకు, పంచభూతాలకు, అందరికి, పరమ గురువులందరికీ కూడా లవ్ యూ అమ్మ, లవ్ యూ సో మచ్, లవ్ యూ మాస్టర్స్ అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. ఇంకొక షేరింగ్. రండి. ఆత్మస్వరూపులందరికీ వేల వేల ధన్యవాదాలు. ఈరోజు మేడం గారు చెప్పినటువంటి ఈ సబ్జెక్ట్లో ఒక తల్లి తన యొక్క పిల్లలను ఎంత ప్రేమపూర్వకంగా చూసుకుంటుందన్న విషయము చాలా వివరంగా తెలియజేశారు. ఎందుకు అనంటే తను అన్నాన్ని తను కడుపు మార్చుకోనైనా సరే తన పిల్లలకి ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఎదుగుదలకు మనం ఎలా ఉపయోగపడాలనే విషయాన్ని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం.
అలా అని చాలా ఇంకా డీపర్లోకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఈ సంబంధాలు, ఒక తల్లి ఇంకొక వేరు ద్వారా వచ్చింది అని అంటే ఎవరో కాదండి, మన ఇంట్లోకి వచ్చి ఇంకొక ఆడపిల్ల. ఆ విషయం గురించి చెప్తా ఉంటే మన ఇంట్లోకి ఇంకొక ఆడపిల్లని ఇస్తే అత్తగారై ఉండి కూడా ఒక తల్లిలాగా తనకి చేయూతనిచ్చి రాబోయే పరిస్థితులను కూడా ఇతర జంతువుల నుంచి ఏదైనా కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయాన్ని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒక తల్లిలాగా తన కడుపులో కోడలను కూడా దాచుకుంటూ వారందరినీ కాపాడుకునేలాగా దాని గురించి చెప్పడం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇలా మన జీవితాల్లో కూడా మంచి మంచి సంబంధాలను మెరుగుపరుచుకుంటే మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకోవాలో, మన పిల్లలకి మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. ప్రయత్నించి చూడండి ఈ ఒక్క విషయాన్ని. మేడం గారు చెప్పింది ఇది ఒక్కటి ప్రయత్నించండి, మీరు నిజంగా ధ్యానంలో ఉన్నట్లే అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. అందరికీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళ ఆత్మబంధువులకు అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు సుధా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అక్కడ నిజాంపేట బండారీ లేఅవుట్లో మేము క్లాసులు చెప్తూ ఉంటాము. ఈరోజు మేడం చెప్పిందంతా మాకు ఒక రీకలెక్షన్ లాగా అయిపోయింది, బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ ప్రకృతి గురించి మేము చాలా చాలా బుక్స్ చదివి కూడా ఉన్నాను నేను. సో నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైతే అవన్నీ తెలుసుకున్నానో ఆ తర్వాత మొక్కలతో మాట్లాడడం, మొక్కలతో టైం స్పెండ్ చేయడం అవి నేను పుస్తకాలు చదివే నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే. కరెక్ట్గా క్లాసుల్లో కూడా కొన్ని విన్నాను. తర్వాత మా ఇంట్లో ఉన్న మొక్కలతో కూడా నేను మాట్లాడుతుంటాను, అది కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు నేను వస్తూ కూడా మేడం చెప్పినట్టుగా ఆ తల్లి నేను 4 రోజులు ఉండట్లేదు, ఈ నీళ్లు పోస్తున్నాను, ఈ నీళ్ళతో సర్దుకోండి మీరు, ఎందుకంటే నేను వచ్చరికి 4 రోజులు పడుతుంది, అమ్మ బుజ్జి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వచ్చాను నేను. ఇప్పుడు మేడం చెప్తున్న మాటలన్నీ కూడా నాకు అలాగే అనిపిస్తున్నాయి. ఇప్పుడు నా ఎదురుగా నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఆవిడ కళ్ళల్లోకి దీర్ఘంగా నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక సందేశం ఇవ్వండి అంటే, నేను మొక్కలతో కొంచెం ఉన్నాను బాగా కనుక ఇవ్వండి అని అంటూ ఉన్నాను. అనే లోపల అప్పుడే మేడం కరెక్ట్గా మీరు మీ సందేశం నేను అనుకుంటున్నాను, మీరు ఇవ్వండి మెసేజ్ అని అడుగుతున్నాను ఆ చెట్టుని. మీరు కరెక్ట్గా అదే టైంకి మీరు చెప్తున్నారు. ఇంకప్పుడు నేను అంటేను ఆ చెట్టు చెప్తుంది నాకు నీళ్లు పోసేటప్పుడు నాకు ప్రేమగా పోయండి అని చెప్తోంది నాతో. ఒకటి నాకు ఎప్పుడు నీళ్లు పోసినా అలా అంటే మనం అలా పోసేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా చెట్లకి, అది ఆ మెసేజ్ నాకు వచ్చింది. వాళ్ళ మీరు ఏ చెట్టుకు నీళ్లు పోసినా ప్రేమగా ఇష్టంగా పోయండి అని ఒక మెసేజ్ వచ్చింది. రెండో మెసేజ్ వచ్చేసి, నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాను, మీరందరంటే నాకు చాలా ఇష్టము అని ఒక మెసేజ్ వచ్చింది. 2 మెసేజెస్ నేను తీసుకున్నానండి ఇప్పుడు మొక్కల ద్వారా. సో ఇది నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అంటే నేను ఎదురుగా అంటే ఇంట్లో చెట్లతో మాట్లాడి ఇక్కడ ఈ అమ్మాయి కూడా నాకు ఒక చెట్టులాగా కనిపించేసింది సడన్ గా మీరు అలా అనేటప్పటికీ. నాకు అదే నేను ఇప్పుడే చెప్పేసి వచ్చాను మా ఇంట్లో మా మొక్కలతో కూడా. అందుకని నాకు ఇది ఎక్సలెంట్ అనుభవం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకొక అనుభవం రండి. ఇక్కడున్న అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలండి. మధ్యాహ్నం సార్ చెప్పిన మధ్య మార్గము అన్న టాపిక్కి, ఇప్పుడు మేడం చెప్పిన మొక్కల గురించి టాపిక్కి మిక్సప్ అయ్యి నాకు వచ్చిన సందేశం ఏంటి అంటే, నేను మొక్కలని చాలా ఇష్టపడతాను. నాకు తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి కూడా మొక్క కూడా నాకు లేకుండా నేను ఎప్పుడు ఇప్పటి వరకు లేను. నాకు ఇక్కడికి వచ్చే ముందు వరకే నా లోపల నుంచి బాగా తప్పిస్తున్నాను. నేను ఏదన్నా నేచర్తో గడపాలి అని ఎంత అంటే, నేను పిల్లల్ని స్కూటీ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఆ తప్పన చెప్పలేనండి, ఎంతో విపరీతంగా అనిపించింది. దాని తర్వాత 2 రోజులకే నాకు ఈ అవకాశం వచ్చింది, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మొక్కలతో ఇంత ఇదిగా అంటే నా ముందు ఉన్న పర్సన్తో నేను నిజంగా మొక్కగా ఫీల్ అయ్యి నేను చేశాను. నాకు ఆ ఎనర్జీ తెలిసింది. ఏంటి అని అంటే, మొక్క ఏం చెప్తుంది అని అంటే, మనిషికే చంచలత్వం ఉంటుంది కానీ మొక్కకు ఉండదు. ఇంకొకటి, కష్టమైన సుఖమైన ఒక మొక్కలాగా
స్థితప్రజ్ఞతతో రిసీవ్ చేసుకుంటే మొక్క ఎలా ఉంటుందో మన జీవితం కూడా అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. ఆ మొక్క అలాగే ఉంటుంది. ఏ కాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా అది ఈక్వల్గా రిసీవ్ చేసుకుంటుంది. అది నిష్కామ కర్మగా అది పువ్వులు ఇచ్చినా పండ్లు ఇచ్చినా తన పని తను చేస్తూ ఉంది. ఎండ అని చెప్పి దక్కోవడం కానీ ఇంకేది లేకుండా తన పని తను రిజల్ట్ ఇవ్వడమే. ఏదొచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంది. కష్టము, దుఃఖము, సంతోషము దానికి తెలీదు. సో మనం కూడా ఆ మొక్కని, అంటే మనిషి మొక్కని చూసి నాలాగా బ్రతకండి, మీకు ఏది ఉండదు అని చెప్పినట్టు నాకు ఓ అనిపించింది. అద్భుతం, అద్భుతం, అద్భుతం. రండి. అందరికీ నమస్కారాలు, ఆత్మపూర్వక ప్రణామాలు. నా పేరు లావణ్య ప్రభాకర్. నేను బెంగళూరు ఇంకా వచ్చాను. మేడంతో క్లాసెస్ నేను యూట్యూబ్లో చూసి అనుకునేదాన్ని, ఎంతోటి మొక్కలు ఉంది ఇక్కడ, ఎంత పూలు చెట్లు ఉంది, ఆ సీనరీ చూసాకైనా నేను వెళ్ళాలి ఏంటి అనుకునేదాన్ని ఇక్కడికి. ఆ కళ థాట్ వేసింది నాకు, ఇప్పుడు అది మేనిఫెస్ట్ అయింది. థ్యాంక్ యూ అమ్మ. ఆ వాయిస్ వింటుంటేనే నాకు ఎంతో వెళ్ళిపోయినట్లు అనిపించింది. నిజంగా చెప్పాలంటే అమ్మతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. అమ్మ మనం నీ చిన్న లాంటి దాని నుంచి మనం తీసుకొని వచ్చారు. ఆ బాల్యం అంతా గుర్తొచ్చింది. అమ్మ చెప్పినట్లే ఆడుతుండింది అంతాను. నేను కూడా మొక్కలకి చాలా అటాచ్ అయి ఉండేదాన్ని. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మా పనాయంకి చెప్పేసి వస్తే, నా పిల్లల్ని బాగా చూసుకో అనేసి. అందుకే అది చెప్పింది, అవును మరి నోరు లాకుండేదాంటి పిల్లలు ఉంటనింది. అవునమ్మా బాగా చూసుకో, మర్చిపోవద్దు, నీళ్లు పెట్టు అంట చెప్పాను. అట్లే ఇప్పుడు మేడం మనకి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్తో, అంటే ఇప్పుడే నాకు పరిచయం అయింది అనమాట. నిల్చుకొని ఉంటే చాలా ఎప్పుడు ఇంకనో నాకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కళ్ళులో కళ్ళు పెట్టి చూడండి అంటే చూస్తుంటే నాకు నన్నే కనిపిస్తూ ఉంది. అప్పుడు అనుకోని నేను, ఎంత మంచి మెసేజ్ వస్తూ ఉందంటే, అందులో ఉండేది నేనే అనేది చెప్తారు కదా. అందులో ఉండేది నేనే అంటే ఏమి, నేనంటే నేను లావణ్య కాదు, పరమాత్ముడు. నేనే ఉండను, నేనే ఉండను అనే మెసేజ్ నాకు అనిపించింది. అవి తర్వాత మేడం సందేశం ఏమి అడగండి అంటే నాకు వచ్చిన సందేశం, చెట్టు అంటే నేను చెప్పేది ఏమంటే, ఇవ్వడం పంచడం ఇది నేర్చుకోండా మీరు. మానవ జాతి మీరేం చెయ్యాలంటే ఇవ్వడం పంచడం. ఎంత ఇస్తాం కదా మీకు, అట్లా మీరు అంతే ఇవ్వాలి పంచాలి అనేది. తర్వాత లాస్ట్లో మేడం చెప్పలేదు, చెప్తారేమో హక్ చేయమంటే మాకు ఉండే కాలేదు. మేము హక్ చేసుకునేసాము, విడిచేకైతా లేదు. అంత ప్రేమ వచ్చేసింది. అప్పుడు అనిపిస్తూ ఉంది, అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అది ఇస్తుంది మనకి మొక్కలు అనేది ఏంటనేది. నేను కూడా మొక్కలతో మాట్లాడేది, ఏమైనా ఇప్పుడు వచ్చేటప్పుడు అంత ఏమైనా పురుగులు ఏమైనా వచ్చింటే, నా కన్నడ మిక్స్ అయి ఉంటుందేమో, మా తెలుగు మీకు అర్థమవుతుందో లేదు. ఆ పురుగులు ఏమైనా వచ్చింటే నేను చెయ్యి చెప్పేదాన్ని ధ్యానం చేసి, ఎందుకు వచ్చావమ్మా, నాకు నేను చంపడం ఇష్టం లేదు, వెళ్ళిపో అంట. ధ్యానం చేస్తే మరుస్తునము తెల్లారు లేసే పొదికి ఒక్క పురుగ కూడా ఉంటా ఉండలేదు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. చాలా అద్భుతం, సంతోషం, సంతోషం. మీలో ఎంతమందికి మీ ఎదురుగా ఉన్న వృక్షమాత చెట్టమ్మని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి? ఎంతమందికి మీరు హృదయం ద్రవించిపోయింది? అద్భుతం, అద్భుతం. మన పుట్టుక నుంచి మనం చనిపోయే వరకు ఎంత అవినాభావ సంబంధం. మనం పుట్టగానే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ చెట్టు తల్లి మనకి ఉయ్యాలవుతుంది. తర్వాత మనం అన్నం తినడానికి మన పొయ్యిలో కట్టె అవుతుంది.
మనం ఆనందంగా నివసించడానికి మన ఇల్లు అవుతుంది, మనం పడుకోవడానికి మంచం అవుతుంది. మనం ముసలాళ్ళం అయిపోయి నడవలేనప్పుడు మన చేతి కర్ర అవుతుంది. మనం తుది శ్వాస విడిచినప్పుడు మనం పడుకోవడానికి మనం ఆ పంచభూతాలతో కలవడానికి మన కాడ కాల్చడానికి కట్ అవుతుంది. మరి ఇలాంటి తల్లికి, ఇలాంటి ప్రకృతి మాతకి మనం ఏమి ఇవ్వగలం? ఎంత తీసుకున్నాం మనం, ఏమి ఇవ్వగలం? మనం ఎంత ఇచ్చినా సరిపోదు, కానీ మన ధర్మం అది. ఇక్కడ ఇవాళ మీరు అందరూ వచ్చారు. 20 సంవత్సరాల క్రితం ఇది బీడు భూమి, ఒక్క మొక్క లేదు ఇక్కడ, ఒక్క నీటి చుక్క లేదు ఇక్కడ. మరి అలాంటి ఈ భూమిని ఒక ఉదాహరణగా అందరికీ, బీడు భూమిని కూడా సస్యశ్యామలం చేయొచ్చు, పచ్చదనం తీసుకురావచ్చు అనే సంకల్పంతో, ప్రేమతో బీడు భూమి నుంచి కూడా పచ్చదనం వస్తుంది, మహావృక్షాలు మొలుస్తాయి అనే ఒకే ఒక సంకల్పంతో ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ స్థాపన జరిగింది. ఇక్కడ 90% భూమి కేవలం వృక్షాలకి, జంతువులకి మట్టుకే, కేవలం 10% మట్టుకే మనకి ఇక్కడ, మిగతా అంతా కూడా ఆ ప్రకృతి మాతకే. మరి ఈ సంకల్పంతో మనం 1,00,000 వృక్ష యాగం అనేది ఒకటి మొదలు పెట్టామండి. మనం 1,00,000 వృక్ష యాగం. సో ఒక్కసారి మీరందరూ కూడా, ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు, మీ ఇంట్లో కూడా నాటుకోవచ్చు. మీలో ఎంతమంది 100 మొక్కలు నాటాలి అనే సంకల్పం ఎంతమంది తీసుకుంటారండి? ఇవాళ 1000 మొక్కలు, 1000 మొక్కలు మీ జీవితకాలంలో 1000, 10,000 మొక్కలు. మీరు అన్ని మొక్కలు నాటలేకపోవచ్చు, కానీ 1,00,000 వృక్ష యాగంలో మీరు కూడా భాగం అవ్వండి. ఒకసారి గట్టిగా 1,00,000 వృక్ష యాగంకి ఒక్కసారి గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా బద్దరిల్లిపోవాలి ఈ ప్రాంగణం అంతా కూడా, అంత గట్టిగా, అంత గట్టిగా, అంత గట్టిగా. మరి ఈ మహా సంకల్పంతో మన అందరం కూడా, మీరు ఒక్క చెట్టు నాటండి, 2 చెట్లు నాటండి, నీరు పోయండి, కానీ ఈ 1,00,000 వృక్ష యాగంలో మీరు భాగం కండి. మన అందరం కూడా చక్కగా లేచి నిల్చుని ఈ మహా సంకల్పంతో ఒక్కసారి మనందరం చెప్దాము. చెట్టమ్మా నీ మీద ఒట్టమ్మా, నేను నా చేతనైనంత, నేను నా చేతనైన వృక్షాలని నా వంతు నేను సహాయం చేస్తాను. నేను ఎక్కడున్నా కూడా వృక్షాలను నాటుతాను, ఆ వృక్షాలకి నీరు పోస్తాను, ఆ వృక్షాలని సంరక్షిస్తాను. ఇది నీ బిడ్డగా నా ధర్మం, నా సంకల్పం. తథాస్తు, తథాస్తు, తథాస్తు. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. చేతులు పట్టుకుని అందరూ చక్కగా చేతులు పట్టుకోండి. చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, నీ అమ్మను నేనురా. చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, అమ్మను నేనురా. Thank you.
ఆకలి తీర్చా నీడై కాసుంటా గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోనదంతా అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోనదంతా ప్రకృతి వడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా మనుగడకు ప్రాణం పోసే మనునేనురా మనునేనురా పిట్టగోళ్ళకు చిటారి కొమ్మన ఉయ్యలను వేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా కడుపుగా లేటి బాటసారులకు కాయలందిస్తా కడుపుగా లేటి బాటసారులకు కాయలందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా నిన్నుల చల్లగా దీవిస్తా చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనుగడకు ప్రాణం పోసే మను నేనురా అమ్మను నేనురా వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కోవలైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కోవలైతా పంటగ పూటన పట్ట తోరణపు మావిడాకునైతా ఇంటి మావిడాకునైతా చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా అమ్మను నేనురా నీటిని మరిచి మొదటికి నరికి సంపద ఉంచురా నీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయురా నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం చేయురా అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందురండి మీరు సాగి ముందురండి చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా అమ్మను నేనురా హరితారం మన జన్మ హక్కుగా ఆలోచించండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడగలండి పర్యావరణ పరిరక్షణకు పాటుపడగలండి పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది పంచభూతాల సాక్షిగా స్వరాష్ట్ర పాలన వచ్చింది ముఖ్యమంత్రి సంకల్పమే తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది తెలంగాణం చేసింది హరితాహారం తెచ్చింది చెట్టమ్మకి 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 వృక్షో రక్షతి రక్షిత
రక్షతి రక్షిత. ధన్యవాదాలు, మీకు అందరికీ ధన్యవాదాలు.